వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ ఒరేయ్, నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంటర్క ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా? ధర్మ మహేష్ అనుకుంటున్నారా? ఇంటికి వస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం ఇచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరు. అదండ్రా వాడికి. మీ పెళ్ళాలు వాడితో మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ అదన్రా వాడికి. చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప, జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి మీరు తీసుకోకూడదని? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా నన్ను, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. మీరు తీసుకుంటున్న వాళ్ళు కదా. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించనని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించనని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. పిచ్చనా కొడుకు. రైట్. అది గౌతమి చేసిన కమెంట్స్. శేఖర్ భాష లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శేఖర్ భాష, సో ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో తను మాట్లాడిన మాటలకు సంబంధించి, అంటే అక్కడ అఫ్కోర్స్ ఇటువంటి ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేశారు గతంలో కూడా. అంటే ఈ నార్మల్ ఈ ఇష్యూస్ హ్యాండిల్ చేసిన క్రమంలో అప్పుడు కూడా అటాక్ వచ్చింది. బట్ ఈ ఇష్యూలో కూడా మీరు కాస్త ఘాటుగానే కమెంట్స్ వింటున్న సందర్భం. సో ఎట్లా ఇప్పుడు దీనికి సంబంధించి, ఎందుకంటే యూ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్ ఆర్ యూ జస్ట్ వాంట్ టు కంటిన్యూ? చెప్పండి. ఇప్పుడు కాస్త ఫియర్స్ అటాక్ అవుతుంది కాబట్టి మీరు ధర్మ మహేష్ విషయంలో సపోర్ట్ ఆపేస్తారా అయితే కంటిన్యూ చేస్తారా అంటే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. నేను ధర్మ మహేష్ కాదండి, ధర్మం పక్కన న్యాయం పక్కన ఎప్పుడు నేను పోరాడతాను. అది ఎంత దూరం వెళ్ళినా సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన కళ్ళ ముందు ఒకరిని పొడి చేస్తుంటారండి, చంపేయడానికి వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఒరే వాడిని ఆపుదాం రా అని పోయాం అనుకోండి, పక్కన ఉండే ఒరే వద్దురా, వాళ్ళు ఫ్యామిలీని తిడతారు, అమ్మని తిడతారు, కూతురుని తిడతారు, అటువంటి వాళ్ళ జోలికి ఎందుకు మనం వచ్చేద్దాం అంటే, సరే వాడిని చావనివ్వండి, వాడి చావుకు వాడిని వదిలేయాలా లేకపోతే వెళ్ళి కాపాడాలా? ఇంకొకటి, వాళ్ళు అలా అంటున్నారు కదా అని చెప్పి మనం కామ్గా ఉంటే అది మెతకదనం అవుతుంది, చేతకాంతనం అవుతుంది. సో ఇవాళ ఒక కేసు అవ్వడం అనేది కూడా, ఇంకొకసారి ఎవరన్నా సరే ఇటువంటి కామెంట్లు చేయాలి ఆమెదే కదా. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టుల మీద ఆవిడ కామెంట్లు చేసింది, జర్నలిస్టులు అందరినీ ఉంది. ఎవరైతే మహేష్ జస్ట్ సపోర్ట్ చేస్తే చాలు వాళ్ళందరినీ కూడా అక్కల్ని చెల్లెల్ని తీసుకు వెళ్ళి పడుకోబెట్టండి అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడి. సో ఎవరైనా సరే ఊరుకోకూడదు. ఇటువంటి చేసినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఇచ్చేయాలి. అంటే మనకి సరే 4 తిట్లు తిట్టుకుంటాం, తర్వాత ఏం పోతాం ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ చుట్టూ ఏం తిరుగుతాం, అవుతుందో పడుతుందో అని చెప్పి వదిలేస్తాం మనం. బట్ ఖచ్చితంగా మనం వెళ్ళి కేసు కనుక పెడితే కొంత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. వాళ్ళకి సాక్ష్యాలు, వాళ్ళకు కొన్నిసార్లు ఎక్కువ కేసులు ఉంటాయి, కొన్నిసార్లు బందోబస్తులు ఉంటాయి. అయినా కూడా మనం వెళ్ళి సార్ ఇది మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు నిజంగా న్యాయం ఉంటే నీ పక్షాన ఖచ్చితంగా నిలబడతారు పోలీసులు. ఆ విషయం ఇవ్వాలి.
రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ శేఖర్ భాష. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం గౌతమి అలాగే ధర్మ మహేష్ విషయంలో పీక్స్కి చేరుకుంటోంది రోజు రోజుకి. అఫ్కోర్స్ గౌతమి మీడియా ముందుకు రాకపోయినా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ధర్మ మహేష్కి సంబంధించి గిస్మత్ నుంచి జిస్మత్గా మార్చి తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇష్యూలు శేఖర్ భాషకి సంబంధించిన ఎపిసోడ్లో ప్రస్తుతం శేఖర్ భాష కంప్లైంట్ రిజిస్టర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళిద్దరి ఇష్యూకి సంబంధించి తేలే అవకాశం కనిపిస్తోందా? ఇక్కడ ఏమైనా అటువంటి చర్చలు కావచ్చు, లేకపోతే ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనేది క్లియర్ అయిపోతే కనుక ఇంకా బహుశా ఇటువంటి ఇష్యూస్ అంటే థర్డ్ పర్సన్కి సంబంధించి ఎంటర్ అవ్వడం, లేదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడము, లేకపోతే ఇటువంటి కంప్లైంట్స్ రావడం ఇది ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూ కొలుక్కొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? శేఖర్ భాష మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసుల్లోకి తను ఇన్వాల్వ్ అయ్యి తనకి అంటే పెద్దగా సంబంధం లేకపోయినా, పెద్దగా రిలేషన్ ఎవరు లేకపోయినా కూడా ఎవరికైనా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక ఇష్యూ జరుగుతుంది అంటే అటు న్యాయం ఎటువైపు ఉంది అని తన వంతు తను సహాయం చేయడానికి ముందుకొస్తూ మాక్సిమం అబ్బాయిల వైపు స్టాండ్ తీసుకుని అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ప్రూఫ్స్ కూడా కొన్ని కలెక్ట్ చేసి తనను పెట్టడం, తను కొన్ని ఛానల్స్ లో మాట్లాడడం, ఇదంతా రాజకీయ కేసు విషయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా శేఖర్ భాష బాగా స్టాండ్ తీసుకుని ఇట్లా చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా తన మీద కేసులు ఇప్పుడు ఈవెన్ తన లావణ్య కేసు